విజయనగరం జిల్లాలోని బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్లో క్రాకర్స్ షాప్ యజమానులతో సమావేశం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా పాటించవలసిన జాగ్రత్తల గురించి డిఎస్పీ భవ్యారెడ్డి, సిఐ కె సతీష్ కుమార్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని వారు హెచ్చరించారు. బొబ్బిలి పట్టణంలో 4 క్రాకర్స్ షాపులకు అనుమతి ఉందన్నారు. క్రాకర్స్ అమ్మే వ్యాపారులు పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ అధికారుల నుంచి తప్పనిసరిగా తాత్కాలిక లైసెన్సు తీసుకోవాలని కోరారు. క్రాకర్స్ అమ్మే షాపులో 18 ఏళ్ల దాటిన వ్యక్తులు మాత్రమే ఉండాలని సూచించారు పోలీసులు. మీకు తెలుసు, ప్రతి సంవత్సరం మీరు టెంపరరీ లైసెన్సులు తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా రెగ్యులర్గా త్రూఅవుట్ ఇయర్ ఉన్న షాప్స్ కూడా ఉన్నాయి. మీకు ప్రాపర్ లైసెన్స్ వివిధ శాఖల నుంచి అన్ని అనుమతులు ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల మేరకు పాటించాలి. అది మీకు తెలిసిన విషయమే. ఏదైతే 2 లేదా 3 రోజులకు మీరు లైసెన్స్ తీసుకుంటారు, ఆ షాప్కి మధ్య ఎంత దూరం ఉండాలి, ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ కూడా మేడం గారు మనకి తెలియజేస్తారు. అంటే ఇప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, హోస్ పైప్స్ ఉండాలి, అలాగే మనకి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉండాలి, అలాగే మనకి ఫైర్ హైడ్రన్స్ ఉండాలి. సో ఇవన్నీ మీకు పేపర్ మీదే కాదు, రియల్గా కూడా ఇప్పటి నుంచి మేము సడన్ ఇన్స్పెక్షన్స్ చేస్తాము. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇవి మిస్ అయితే ఐ విల్ కీప్ అ రిపోర్ట్ టు కలెక్టర్ సార్ దట్ దిస్ లైసెన్స్ హ్యాస్ టు బి క్యాన్సిల్. సో ఇది మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి ఫస్ట్. అలాగే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్ నుంచి స్టోరేజ్ షెడ్కి, మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్ నుంచి డ్రైయింగ్ షెడ్కి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్ నుంచి మిక్సింగ్ షెడ్కి, ఈ 3 షెడ్స్కి మినిమం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను, 45 మీటర్స్ మినిమం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మనకి ఈ యూనిట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఇది సీజన్ కాబట్టి మీరు నాన్ లైసెన్స్డ్ కానీ దీనికి టెక్నికాలిటీస్ తెలియని అగ్రికల్చరల్ లేబరర్స్ని కానీ మీరు తీసుకొని వచ్చి వాళ్ళతో మీరు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పి నాకు అనిపిస్తే ఇమీడియట్గా ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. ఓన్లీ ట్రైన్డ్